వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అందరికీ స్ఫూర్తి ప్రదాత వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఆ మహానుభావుడు చూపించినటువంటి దారిలో ఆయన సందేశాలతో మనని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, ఎప్పటికప్పుడు మన కొత్త దారి వేసుకుంటూ ముందుకు సాగుతూ ప్రపంచానికి ఒక వెలుగుగా ప్రతి ఒక్కరూ తయారవ్వాలి అనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి ఆ దారిలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. మనశంకర్ వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి గారి సరికొత్త సినిమా. ఇది సంక్రాంతి బొమ్మ. అవుట్ రేటెడ్గా ఇది సంక్రాంతి బొమ్మ. ఇట్ డజంట్ మీన్ మిగతా సినిమాలు ఏవి సంక్రాంతి బొమ్మలు కాదు, అవి ఆడలేదు, ఫెయిల్యూర్ అయ్యారని మీనింగ్ కానీ కాదండి. ముందుగా మనశంకర వరప్రసాద్ కథ ఏంటి? ఏమీ లేదు, నిజంగానే ఏమీ లేదు కథ. జస్ట్ మనం నార్మల్గా ఊసిపోక కబుర్లు చెప్పుకుంటాం చూసారా, అలాంటి ఒక చిన్నపాటి కథ. వాస్తవంగా చెప్పుకుంటే లేనటువంటి కథ, కేవలం కథనం ఆధారంగా మాత్రమే ముందుకెళ్ళింది. అంటే చిరంజీవి గారి పల్స్ పట్టుకోవాలి అని ప్రతి డైరెక్టర్గా ఉంటుంది. కొంతమందికి సింక్ అవుతారు, కొంతమందికి సింక్ అవ్వరు. సో సింక్ అయినటువంటి వాళ్ళు అద్భుతాలు చూపిస్తూ ఉంటారు. సింక్ అవ్వనటువంటి వాళ్ళతోటి ఏంటంటే ఫెయిల్యూర్స్ అని, లేదంటే యావరేజ్, బిలో యావరేజ్ ఫిల్మ్స్ అని ఇలా కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటిల్లో పని కథలు ఏమైనా ఉంటాయా? వాటిల్లోనూ కథ తక్కువ ఉంటుంది, కేవలం కొన్నిటిలోనే ఉంటుంది కథ అనేది. కానీ అక్కడ చూసేది ఎవరిని చూస్తారు? ఎవరిని చూడడానికి వెళ్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి. ఇది కూడా ఈ సంక్రాంతి కూడా మెగాస్టార్ చిరంజీవిని చూడడానికే సినిమాకి వెళ్తున్నాం. నేను చూడలేదండి, నేను ఇంకా సినిమా చూడలేదు ప్రస్తుతానికంటే. ఈ 2-3 రోజుల్లో కూడా చూస్తాను లేదో తెలియదు. వర్క్ బిజీ అనుకోండి, లేదంటే ఇంట్లో పనులు అనుకోండి, ఏదైనా అనుకోండి. మిత్రులు చెప్పినటువంటిది అందరూ చూసి అందరి ఆమోదం పొందినటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీతో చెప్తున్నాను అంతే. మీలాగే చాలామంది చూడనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి తరఫున నేను కూడా వెళ్ళి చూడాలి, వాళ్ళతో పాటుగా నేను చూడాలని నేను కోరుకుంటున్నా. అయితే చాలామంది అనేది ఏంటంటే కల్ట్ చిరంజీవి సినిమా. ఎస్, కల్ట్ చిరంజీవి సినిమా. ఆయన కళ్ళతో పలికిచ్చినటువంటి హావభావాలు, ఆయన టైమింగ్ ఒక లైన్ ఉంటుంది దేనికైనా సరే. ఎక్స్ప్రెషన్కి కానీ, డైలాగ్ డెలివరీకి కానీ, మూమెంట్కి కానీ, డాన్స్ స్టెప్కి కానీ, ఫైట్కి కానీ, ప్రతి దానికి ఒక మీటరు, ఆ మీటర్కి తగ్గ ఒక లైన్ ఉంటుంది. చిరంజీవి గారు ఎప్పుడు చూసినా సరే కథ ఏదన్నా అవనివ్వండి, ఆయన ఆ లైన్ మీద నించుండిపోతారు. ఆ లైన్కి తగ్గట్టుగా మీటర్ని తీసుకెళ్లేటువంటి క్రమంలో అనిల్ రావిపూడి తీసుకున్నటువంటి లెవరేజ్ అది. అండ్ చిరంజీవి గారు ఇన్నాళ్ల కెరీర్ మొత్తాన్ని కూడా మెగాస్టార్ అనే టైటిల్ని కాస్త పక్కన పెట్టేసి, నేను చిరంజీవిని రా, నేను చాలా జోవియల్గా నేను ఎలా ఉంటాను, సాధారణంగా ఎలా ఉంటాను, నేను ఫ్రెండ్స్తో ఎలా ఉంటా, ఫ్యామిలీతో ఎలా ఉంటా, అలాగే ఉండాలి, అలా చేసుకోవాలి, సరికొత్తగా ఇంకోటి ఎదురు చూపించాలి. 70 ఏళ్ల వయసులో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఏంటి హుక్ స్టెప్ని? 70 ఏళ్ల వయసులో చాలామంది యువత థియేటర్లకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు 70 ఏళ్ల చిరంజీవికి అప్పుడే, ఇది వాళ్ళు ఆశ్చర్యంగా మాట్లాడుకునేది. మెగాస్టార్ ఇది ఒక్కటే వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ఇక కాస్ట్ అండ్ క్రూ ఫస్ట్ ప్రిఫరెన్స్ చిరంజీవి గారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ తర్వాత జోడీగా నయనతార బాగుంది. ఆ తర్వాత క్యామియో రోల్ అనుకోండి, లేదంటే గెస్ట్ అపియరెన్స్ అనుకోండి, వెంకీమామ వచ్చాడు. వెంకీమామ ఇంకా చెప్పక్కర్లేదు కదా, ఆయన స్టైల్ అయింది. సో ఇద్దరు కలిసి చక్కగా ఆడారు, పాడారు, ఫైటు ఇవన్నీ అయ్యాయి. మా బుల్రాజ్ గారు ఒక సీన్ 2 సీన్లు అయినప్పటికీ కూడా వాడిది కూడా పంట పండింది. ఇలా మొత్తం అందరికీ కూడా ఏంటంటే ఒక లైన్ పెట్టుకొని ఆ లైన్లో తీసుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు సినిమాని చూడండి అని చెప్పాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఎస్, మీరు సినిమాని మాత్రమే చూడండి, ఇది అందరికీ చెప్పింది. కానీ అందరూ చూసేది మేము సినిమాకి వచ్చేదే మెగాస్టార్ని చూడడానికి రా అబ్బాయి. ఎస్, నేను కూడా అదేగా చెప్పా, ఆయన చూపించాగా అందులో చూడండి, ఇది చెప్పింది. సో వెరసి ఇవన్నీ కలిపి సంక్రాంతికి ఈసారి మీరు నవ్వుతారా, లేదంటే చిరంజీవి గారు పలికించిన కొన్ని భావోద్వేగాలకి కంటతడి పెట్టుకుంటారా, లేదంటే మౌనంగా ఉండిపోతారా అనేది అది మీ స్వీయ అనుభవం. అంతే తప్ప నేనేదో చెప్పాను, ఏముంది మెగాస్టార్ హుక్ స్టెప్లో ఎరగదీశాడరా, ఇప్పుడున్న హీరోలు ఎవడరా వచ్చేది చిరంజీవి కడ్డు, ఇలా చెప్పాను అనుకోండి ఎగ్జాజరేటింగ్ అవుతుంది. చిరంజీవి మాత్రమే చేయగలివి కొన్ని ఉంటాయి. అన్నీ అందరూ చేస్తారు. హీరోలు అన్నాక అందరూ డాన్సులు చేస్తారు, ఫైట్లు చేస్తారు, రొమాన్స్ చేస్తారు, కామెడీ చేస్తారు, యాక్షన్ అన్నీ ఉంటాయి. కానీ చిరంజీవి అనేటువంటి ఒక నట శిఖరం, ఒక ఎన్సైక్లోపీడియా,
ఎందుకంటే ఈ మాట నేను అన్నది కాదు, కీర్తిశేషులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ కె విశ్వనాథ్ గారు స్వయంగా అన్నటువంటి మాట ఇది. ఎస్, అందుకని ఈ మాట అన్నాను తప్పితే ఇంకెవరినో కించపరచడానికి, ఎవరినో తక్కువ చేయడానికి కానే కాదు. ఈ సంక్రాంతికి చిరంజీవి గారు అన్నట్టుగానే అన్ని సినిమాలు బాగా ఆడాలి. డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ బాగా ఆడాలి, శర్వానంద్ది బాగా ఆడాలి, అలాగే నవీన్ పులిశెట్టిది బాగా ఆడాలి. అన్నీ కూడా సంక్రాంతికి ఇంటిల్లిపాదికి కూడా వినోదాన్ని అందించాలి అని చెప్పారు. అదే జరుగుతోంది. యాజ్ అ సీనియర్ ఆయన అన్న మాటే జరుగుతోంది. చాలామంది ఏంటంటే రాజాసాబ్ని ఏదో డిజాస్టర్ అయిపోయింది, ఇంకోటి అయిపోయింది అని చెప్పి పిచ్చివాగుడు వాగుతున్నారు. పిచ్చివాగుడు. పొరపాట్లు అనేవి ప్రతి కథలోనూ, ప్రతి సినిమాలోనూ ఉంటాయి. సినిమా పర్ఫెక్ట్గా అసలు ఇందులో ఒక్క లోపం కూడా లేదు అనేటువంటిది. ఎందుకంటే రివ్యూ రైటర్లని ప్రాతిపదికగా తీసుకుంటారు కదా, అందరూ రివ్యూల్ని ప్రాతిపదికగా తీసుకుని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు కదా. 5 స్టార్ రేటింగ్ ఎవడన్నా ఇచ్చాడు ఇప్పటిదాకా? ఏ సినిమాకైనా, ఏ ఒక్క సినిమాకైనా సరే 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడా? అన్నీ కుదిరిపోయి అన్నిట్లోనూ అసలు పొరపాటే లేదు అంటే 5 స్టార్ ఇవ్వాలిగా. పైకి చెప్తారు మళ్ళీ. సో రాజాసాబ్లో నిన్న జరిగినటువంటి పొరపాటు ఏంటంటే ట్రైలర్లో చూసినటువంటి సీన్స్ కానీ ఇవి కానీ ఈ సినిమాలో లేవు అని. దాని డైరెక్టర్ మారితే ఆల్రెడీ ఒక కంక్లూజన్ ఇచ్చాడు. పార్ట్ 2 అనేది ఉంది. పార్ట్ 2కి వచ్చేసరికి ఏమో ఇవన్నీ అందులో ఉంటాయేమో. ఎందుకంటే పుష్పకి సంబంధించి, పుష్ప 2కి సంబంధించి పార్ట్ 2 అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో చూసిన మొత్తాన్ని కూడా చూస్తే పుష్ప 2లో లేదు. మరి ఎందుకు మాట్లాడాల దాన్ని? బికాస్ ఆ కథనం దానికి అలా ఉంది కాబట్టి. అలాగే రాజాసాబ్కి సంబంధించి రాజాసాబ్ది అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా మాట్లాడాలంటే మీ ఇష్టం, దాన్ని ఎవడ ఏం చేయలేడు. చిరంజీవి గారు చెప్పినటువంటి మాట ఇది. సినిమాని చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు నవ్వడానికి వస్తున్నారా? నవ్వించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన ఆల్రెడీ నవ్వించేశారు. మీరు ఒక హీరోయిక్ ఎలివేషన్స్ చూద్దాం అనుకుంటారా? చూపించేసా. అవి కూడా ఫ్యామిలీ డ్రామా కావాలా? అది కూడా చూపించేసా. ఏం కావాలి ఇంకా మీకు? మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోయి డిసప్పాయింట్ అయిపోయి ఇంకేముంది, రేట్లు పెంచేశారో దొబ్బేశారో ఇవే మనం మాట్లాడేది. సినిమాగా చూస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా బయటకు వచ్చామా లేదా? నచ్చినవి నచ్చనివి అన్నీ ఉంటాయి సినిమాలు. ఉగాది పచ్చడి అన్నాక 6 రుచులు ఉంటాయండి. అందులో చేదు కూడా ఉంటుంది. అమ్మో చేదంటే నాకు పడదు అనుకో అని చెప్పి మిగతా 5 కావాలి నాకంటే ఉగాది పచ్చడికి అర్థం ఉండదు. అలాగే సినిమా అన్న తర్వాత అన్నీ ఉంటాయి. మనకి నచ్చినవే ఉండొచ్చు, మనకి నచ్చనివే ఉండొచ్చు. మనకి నచ్చింది పక్కవాడికి నచ్చకపోవచ్చు. అలా అని అది సినిమా కాకుండా పోదుగా. సో ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇక చిరంజీవి గారి గురించి నేను చెప్పడం కంటే డైరెక్టర్ రాజ్ మాదిరాజు గారి ఆయన మాటల్ని అరువు తెచ్చుకుంటున్నాను ఇక్కడ నేను. ఒక్కడే ఎవరి సహాయం లేకుండా ఒక ఎవరెస్ట్ నిర్మించాడు. ఆ శిఖరం మీద నిల్చొని చేసిన సింహనాదం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మారు మోగుతూనే ఉంటుంది, బహుశా ఎప్పటికీ. చిరంజీవి, నువ్వు అద్భుతానివి. నా చుట్టూ ఉన్న 1000 మంది ప్రేక్షకులు సినిమా చూస్తూ నీ కదలికలకి, ఆ విన్యాసంలో ఉన్న అందానికి, పిచ్చి ఎలివేషన్ల సహాయం లేకుండా నువ్వు ఇచ్చిన హై మూమెంట్స్కి ఈజ్ హీ రియల్లీ 70 అంటూ ఆ 10,000 క్షణాల్లో ఓ 1,00,000 సార్లు గురైన అబ్బురపాటే సాక్ష్యం ఊళ్ళలో సింగిల్ థియేటర్లలో జరగబోయే గోల ఊహిస్తే గగుర్పాటు. ఓ 30 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలో మీరెందుకు చిన్నపిల్లల మీద ఎక్కువగా దృష్టి పెడతారని అడిగితే వాళ్ళు పెద్ద అయ్యి సినిమాలు చూస్తున్నంతకాలం నాతోనే ఉంటారని చెప్పాడు చిరంజీవి. మన శివశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాతో ఖచ్చితంగా మరో తరాన్ని తనతో లాక్కెళ్ళబోతున్నాడు అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఇది పాన్ ఇండియా సినిమా కాదు. అనిల్ రావిపూడి నేల విడిచి సాము చేయడు. ఇది పక్కా తెలుగు సంక్రాంతి సినిమా. చూడండి, ఈ సినిమా అద్భుతం కాదు. మనశంకర వరప్రసాద్ అనేటువంటి సినిమా సంక్రాంతి బొమ్మ. ఇది అద్భుతం కాదు. వన్ ఆఫ్ ది సిల్లియెస్ట్ ఫిల్మ్స్ యూ కెన్ ఎవర్ వాచ్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్. మీ జీవితంలో చూడబోతున్నటువంటి అత్యంత సిల్లీ ఫిల్మ్. చాలా సిల్లీ అయినటువంటి ఒక సినిమా. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా డల్ అండ్ బోరింగ్ క్షణం లేకుండా మీ ఎడ్రినలిన్ని, ఎండార్ఫిన్ని, డోపమైన్ని, సెరటోనిన్ని వీటన్నింటినీ కలిపేసి, అంటే మన బాడీలో ఉండేటువంటి ఈ కెమికల్ వీటిని అనమాట, రియాక్షన్స్ని అన్నీ కలిపేసి మిక్సీలో వేసి అందులో మనని ముంచెత్తిన చిరంజీవి అనేటువంటి ఒక అద్భుతం కోసం ఈ సినిమా చూడండి. వాచ్ ఇట్ కాజ్ యూ డోంట్ వాంట్ టు మిస్ యువర్ ఓన్ చైల్డ్హుడ్ బీయింగ్ షోన్ ఆన్ అ బిగ్ స్క్రీన్ టు యూ. మీ చైల్డ్హుడ్ని, మీ బాల్యాన్ని ఒక పెద్ద తెర మీద చూపిస్తున్నారు. దాన్నైనా చూడండి, దాన్ని మిస్ అవ్వద్దు.
ఇంతకు మించి గొప్పగా ఏం చెప్పాలి? సినిమా అద్భుతం కాదు, కానీ అందులో చిరంజీవి అనేటువంటి ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతం కోసం సినిమాని చూడండి. ఇంతకు మించి చెప్తే దిష్టి తగులుతుంది కాబట్టి టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, మనశంకర్ వరప్రసాద్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వైబ్ని ముందుగానే ఇచ్చినందుకు గాను. మిగతా వాటి గురించి మళ్ళీ డెఫినెట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది పండగ. పండగ వేళ తప్పుడు మాటలు లేదంటే తప్పుడు ఆరోపణలు ఇలాంటివి ఉండకూడదు. పండగ అనేది అందరం కలిసి జరుపుకోవాల్సినటువంటి పండగ కాబట్టి. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.